శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి రాత్రి 7:32 వరకు, తదుపరి సప్తమి. రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 4:26 వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. వజ్రయోగం మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి సిద్ధియోగం. గరజీకరణం ఉదయం 8:26 వరకు, తదుపరి వణిజీకరణం. నేటి వర్జ్యం రాత్రి 8:45 నుండి 10:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:18 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 నుండి 3:42 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:21 నుండి 2:53 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతాపాసన గురించి మనం చూచినట్లయితే, ఈనాడు తిథి షష్ఠి, వారం సోమవారం, నక్షత్రం రోహిణీ నక్షత్రం. సోమవారానికి అధిపతి చంద్రుడు, రోహిణీ నక్షత్రానికి అధిపతి కూడా చంద్రుడే. చంద్రుడికి ఉన్నటువంటి పేర్లలో రోహిణీనాథుడు అనేటటువంటి పేరు చాలా ప్రత్యేకమైనది. దక్షుడి యొక్క కుమార్తెలైనటువంటి 27 మంది నక్షత్ర కాంతలను చంద్రుడు వివాహం చేసుకుంటే, చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రియమైనటువంటి భార్య రోహిణి అని చెప్తారు. రోహిణీ చ విధిర్బ్రహ్మ ప్రాజాపత్య చతుర్ముఖ ప్రజాపతి ప్రజేశ్చ విధాతా పంకజాసన అని బ్రహ్మదేవుడు కూడా అధిష్టానంగా అధిదేవతగా ఉండేటటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం సోమవారాల కలయిక చాలా మేలు కలయిక. సోమవారం అనేది శివారాధనకు అత్యంత ప్రధానమైనటువంటి వారమైతే, రోహిణీ నక్షత్రం సాక్షాత్తు కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు. లోకబాంధవుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురుం అంటారు. అటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ సోమవారం నాడు శివ దర్శనంతో పాటు కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేసి శివకేశవులు ఇద్దరి దర్శనం కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలతో పాటు సమస్త కామ్య సిద్ధి నేడు కలుగుతుంది. అయితే ఈశ్వరుణ్ణి ముందు దర్శించాలా, కేశవుణ్ణి అంటే విష్ణుమూర్తిని, కృష్ణుడిని ముందు దర్శించాలా అనేటటువంటి ప్రశ్నకు మనకి సమాధానం దొరకాలంటే అసలు శివుడికి కేశవుడికి అభేదం, వాళ్ళిద్దరికీ ఎటువంటి భేదము లేదు. విష్ణు పురాణంలో విష్ణుమూర్తి ఒక మాట చెప్తాడు. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ ద్వే ఉభో నరకం యాతి యావశ్చంద్ర దివాకరవు అని ఒక మాట చెప్తాడు. విష్ణువు ఎక్కువ అనేటటువంటి భావనతో ఈశ్వరుని ద్వేషించిన, ఈశ్వరుని ఆరాధిస్తూ ఈశ్వరుడే ఎక్కువ అని విష్ణువుని ద్వేషించిన వారికి శివకేశవుల అనుగ్రహం కలగకపోవడంతో పాటు సూర్యచంద్రులంతకాలం రౌరవాది నరకాలు సంప్రాప్తం అవుతాయిట. కాబట్టి శివకేశవులు ఇద్దరూ ఒకటే అనేటటువంటి భావనతో చూస్తూ ఈ పవిత్ర సోమవారం నాడు శివారాధన, శివదర్శనంతో పాటు కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసి శివకేశవుల యొక్క దివ్య కృపకు అందరూ పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ హరిహర నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ షష్ఠి, సోమవారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు, వృషభంలో చంద్రుడు గోచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా
ద్వాదశ రాశుల వారికి ఏ తీరు శుభాశుభ ఫలితాలు లభించబోతున్నాయో క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా అభివర్ణించుకోగలగాలి. మిత్రులైనటువంటి వారు అలాగే ఆత్మీయులైనటువంటి వారు కొత్తవైనటువంటి సూచనలు చేస్తూ పొరపాటున త్రోవని మార్చే ఆలోచన కలిగించేవారు కావచ్చు. అయినా తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఉండగలగాలి మేషరాశి వారు. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన ప్రతిపాదనని తెచ్చేటటువంటి సందర్భంలో అయినటువంటి వారు సరి కానటువంటి వాటిని పొరపాటున తెచ్చే అవకాశం గోచరిస్తోంది. నిర్ణయాన్ని మాత్రం వెంటనే ప్రకటించడం సరికానే కాదు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరునికి భస్మజలంతో అభిషేకాన్ని చేస్తే కుటుంబంలో ఐకమత్యం వెల్లివిరుస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ సమస్యకి సంబంధించిన తీర్పు దాదాపు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదిగా రావచ్చు. అయినా దాని మీద పునః పరిశీలనకి విజ్ఞప్తి చేయడం అవసరం. ఇబ్బంది ఏమాత్రమూ కలిగే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన వివాహం ముడిపడే అవకాశం గోచరిస్తోంది. ముందు వెనుకలు ఆలోచిస్తూ 4-5 గట్టి వాళ్ళతో సంప్రదించి వెంటనే నిర్ణయాన్ని ప్రకటించేయకుండా కొంత సమయాన్ని అడగడం శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా మేషరాశి వారు కాశీ విశ్వేశ్వరునికి కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆర్థికమైన లాభం చేకూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి ఒకటి లోపలికి ఒకటి మాట్లాడేటువంటి వ్యక్తులు తారసపడవచ్చు. ఆలోచించుకుని మాత్రమే వాళ్ళతో ప్రవర్తించడం మంచిది. అవకాశం ఉన్నంతలో వారిని దూరంగా ఉంచడం మరింత శ్రేయస్కరం. పై ఉద్యోగులకి క్రిందుండే ఉద్యోగులకి మధ్యలో ఉన్న వీరికి అనవసరమైనటువంటి తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అంచేత యథార్థమైనటువంటి పద్ధతితో ధర్మబద్ధంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయంలో ఆదాయానికి మించి ఖర్చు కనిపించేటటువంటి కారణంగా కొద్ది నిదానించి మాత్రమే ప్రయత్నించాలి కారణాన్ని తెలుసుకోవడం కోసం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవార్త శ్రవణం కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ లాభం ద్వారా. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అవ్యవస్థంగా ఉంటారు. సమయం లేదనేటటువంటి తీరుతో కొద్దిగా ఇబ్బందిని పడుతూ గోచరిస్తారు. కుటుంబంలో ఏకవాక్య భావన లేనటువంటి కారణంగా ఏదో వెలితిగా ఉంటున్నటువంటి అభిప్రాయంతో ఉండొచ్చు. ఆదాయ మార్గాలు ఎక్కువ అయినప్పటికీ కూడా వచ్చే ఆదాయం మాత్రం అంతగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తరచూ వాగ్వివాదాలు జరిగేటువంటి సందర్భంలో ఇంటికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు మొత్తం అందరికీ బహిరంగపడే అవకాశం ఉంది. కాబట్టి నిదానించి ఏది మాట్లాడాలో ఏది కూడదో గమనించుకుని మాట్లాడడం అవసరం. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామికి బిల్వ పత్రాలతో అభిషేకాన్ని చేసినట్లయితే ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా తొలగిపోతాయి. ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్భాటానికి లోను కాకూడదు, అట్టహాసాన్ని ప్రదర్శించడం అస్సలు సరికాదు, తనకి ఎందరూ తెలుసునో అందరి జాబితాని ఏకరువు పెడుతూ అంత గొప్పవాడిననే తీరులో ప్రచారం చేసుకునే ధోరణి ఏమాత్రమూ సరికాకపోవచ్చు. ఉన్నటువంటి ఆదాయం ఎంతుందో దానికి సరిపోయేంతలోనే తగినటువంటి ఖర్చుని భరించగలగడం అవసరం తప్ప ఆదాయానికి మించినటువంటి ఖర్చును చేసుకోవడం సరికాకపోవచ్చు. ఇప్పటికీ ఇంకా రుణభారం కాని ఉన్నట్లయితే తీర్చేటటువంటి పద్ధతుల్ని అన్వేషించుకోవడం అవసరం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరునికి శుద్ధ జలంతో అభిషేకాన్ని చేసినట్టయితే న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా రావడమే కాక ఆర్థిక లాభం కూడా చేకూరుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటలు లేకుండా మాట్లాడతారు, దూకుడుతనంతో మాట్లాడే అవకాశం ఉంది, అప్పు చేసేటటువంటి ధైర్యంతో ఉంటారు, అప్పుని చేయడానికి ఏమాత్రము వెనుకాడరు, ఆ తీసుకున్నటువంటి అప్పుని తమ కుటుంబానికి కాకుండా గట్టి ఒత్తిడి కారణంగా మరొక కుటుంబానికి అప్పుగా ఇవ్వవలసి రావచ్చు. దానివల్ల పరిస్థితి మళ్ళీ ఆర్థికమైనది తిరిగి మళ్ళీ మొదటికే వచ్చి మానసికమైన అశాంతికి తమని తాము గురి చేసుకునే అవకాశం ఉండొచ్చు. దూర ప్రయాణాలని తప్పనిసరిగా చేయవలసి రావచ్చు. తద్వారా శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామికి పంచ పుష్ప జలాలతో అభిషేకాన్ని కానీ చేసినట్టయితే గృహ లాభం సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతోషంగా ఉంటారు. పెట్టుబడిని ఎక్కడ పెట్టాలో గమనించి పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని మరింతగా సంపాదించుకుంటారు. సంతానానికి వివాహ లాభమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి మానసిక అనారోగ్యము లేకుండా ఉండగలుగుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి సంపాదన ఎంత అవసరమో అంతకు మించి సంపాదించగలిగే ఆలోచనలతో ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే ఉద్యోగాన్ని పొందగలుగుతారు. పై అధికారులు అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా నల్లేరు మీద బండిలా జీవితం సాగుతూ ఉండొచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు చెరకు రసంతో రామలింగేశ్వర స్వామిని అభిషేకించినట్లయితే వైద్య పరీక్షల అవసరం లేకుండానే ఆరోగ్య స్వస్థత లభిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో నిదానం గోచరిస్తూ ఉంటుంది. వేగపుతనం ఉండదు. కొత్తగా పెట్టినటువంటి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే అందరినీ కూడా గౌరవించే మనస్తత్వం ఉంటుంది ఈ రాశి వారికి. దూరపు ప్రాంతాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకునేటువంటి సందర్భంలో కొంత వస్తు నష్టం కానీ వస్తువు పగిలిపోవడం లేదా చిరిగిపోవడం వంటి అటువంటి వాటికి గురి కావచ్చు. కాబట్టి భద్రతా ప్రమాణాలని పాటించి మాత్రమే దిగుమతి చేసుకోవడం అవసరం. ముఖ్యంగా వినియోగదారులతో నిదానమైనటువంటి శైలిలో మాట్లాడడం చాలా మంచిది. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం ఉంటుంది. ఆడంబర లక్షణం ఉంటుంది.
తనకి తప్ప ఎవరికీ తెలియదనేటటువంటి భావంతో ఉంటూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా ఆర్థికమైనటువంటి సంబంధం కారణంగా వ్యత్యాసాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి ఆలోచించుకోవడం మంచిది తప్ప ఇద్దరికీ వేరెవరో వారికి వీరికి ఉండడం సలహాదారులుగా వాటి వల్ల కుటుంబం రెండుగా విడిపోయే ప్రమాదం గోచరిస్తోంది. జాగ్రత్తగా ప్రవర్తించడం అవసరం. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఇద్దరూ ఒకటే అయినా మిగిలిన విషయాల్లో భిన్న అభిప్రాయాలు గోచరించడం ఏమాత్రమూ సరికాదు. ఈ తీరుని పెంచుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం మరింతగా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామిని స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే విదేశీ ప్రయాణ సిద్ధి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి మాట చెల్లుబడి కావాల్సిందే అనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. అది సాధింపబడే అవకాశం తక్కువగా ఉండొచ్చు. తద్వారా మూతి ముడుచుకునే విధానం కూడా ఉండొచ్చు. అయినా సంతానము భార్య కలిసి చెప్పి పరిస్థితిని చక్కదిద్దడం ఎంతైనా అవసరం. సంతానంతో విరోధభావం ఏమాత్రమూ లేకుండా ఉండేలా ప్రవర్తించడం వల్ల విశేష లాభాలు ఉండొచ్చు. ముఖ్యంగా క్రీడల్ని ఆడేటటువంటి సందర్భంలో అవయవ భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా ప్రవర్తించడం అవసరం. విశేషమైనటువంటి గాయానికి అవకాశం లేదు, కానీ చిన్నగా ఇబ్బంది పెట్టే అవకాశం గోచరించవచ్చు. అంచేత చేసేటటువంటి పనిలో జాగ్రత్త పడి ఉండడం అవసరం. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి రజత జలంతో అభిషేకాన్ని చేసినట్లయితే ఉద్యోగంలో పై స్థాయి లభిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. రుణాన్ని తిరిగి వసూలు చేసుకునేటువంటి సందర్భంలో నిదానమైన శైలిని అవలంబించడం మంచిది తప్ప వారి మీద కోపతాపాలతో వెళ్ళడం ఏమాత్రము సరికాదు. మొదటికే మోసం వచ్చే పరిస్థితి కూడా రావచ్చు. అయినటువంటి వారిలో ఏవైనా రుణాలు రావాల్సినవి కానీ ఉన్నట్లయితే మెత్తని మాటలతో మాట్లాడడం, తామే స్వయంగా కాకుండా ఎవరినో మధ్యవర్తిగా పంపడం అత్యవసరం తిరిగి వసూలు కావడానికి. అయినటువంటి వారితో తాత్కాలిక విరోధం ఏర్పడే అవకాశం ఉంది. పైగా ఎవరితోనూ వాద వివాదాలు చేయకూడదని అనిపించినప్పటికీ తప్పనిసరిగా వాద వివాద స్థితి ఏర్పడవచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామికి తామ్రజలంతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రావలసినటువంటి సొమ్ము మొత్తం వచ్చి తీరుతుంది. ఉత్తరది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానమైనటువంటి ఆలోచనతో ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా కోపం రావచ్చు. మాట్లాడే మాట అనుకూలంగా మాట్లాడదామని అనిపించినప్పటికీ కూడా తన పరిస్థితులన్నీ వ్యతిరేకించి ఉండేటటువంటి కారణంగా తల్లిదండ్రుల మీద కూడా కొంత అసహనాన్ని ప్రదర్శించే అవకాశం ఉండొచ్చు. తాను చేస్తున్నది వ్యాపారమే అయినప్పటికీ కూడా వ్యాపారంలో తాత్కాలికంగా కలిసి రాకపోతున్న కారణంగా వ్యాపారాన్ని మరొకరికి అమ్మివేయాలనేంత స్థాయి ఆలోచన తాత్కాలికంగా కలగచ్చు. అమ్మివేయబడే స్థితి ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీగంగా జలంతో అభిషేకించినట్లయితే పెట్టినటువంటి పెట్టుబడులు ఇతోధిక లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు.
ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ సర్వేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జాతకంలో చంద్రగ్రహం దోషయుక్తమై ఉన్నప్పుడు ఎటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైతే జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఏ పని మీద ఆసక్తి ఎక్కువగా ఉండదు, నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో, తల్లితో కూడా తరచుగా విభేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్లు ఎండిపోతూ ఉన్నట్లయితే జాతకంలో చంద్రబలం తక్కువగా ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే ఊహాలోకాల్లో విహరిస్తూ అంది వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకుంటూ ఉండటం కూడా చంద్రబలం తక్కువగా ఉండటానికి సంకేతం. గృహంలో నీటి పైపులకి తరచుగా మరమ్మతులు చేయాల్సి వస్తూ ఉన్నా, పాలు ఇంట్లో తరచుగా పొంగిపోతూ ఉన్నా చంద్రబలం తక్కువగా ఉందని గుర్తించాలి. అలాగే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉన్నా, ఉద్యోగపరంగా స్థిరత్వం లేకపోయినా, బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న జాతకంలో చంద్రబలం తక్కువగా ఉందని గుర్తించాలి. ఈ సంకేతాలు తరచుగా కనిపిస్తూ ఉండటం వల్ల జాతకంలో చంద్రగ్రహ బలం తక్కువగా ఉన్నట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. స్ఫటికలింగాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుని ఆ స్ఫటికలింగానికి ప్రతిరోజు అభిషేకం చేసుకుంటే చంద్రబలం పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా మోదుగ చెట్టు దగ్గరకు వెళ్ళి మోదుగ చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే చంద్రబలం పెరుగుతుంది. సోమవారం పూట ఆవు పాలతో పాయసం చేసి లక్ష్మీనారాయణులకు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ప్రతిరోజు తల్లిగారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి. నిద్రించే ముందు తల దగ్గర ఒక గ్లాసులో పాలు పోసి ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ పాలల్లో కొద్దిగా పసుపు, గంధము కలిపి ఆ పాలు వేప చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ పోయాలి. ఇలా చేస్తే చంద్రబలం పెరుగుతుంది. సోమవారం రోజు బియ్యపిండి చీమలకు ఆహారంగా వేస్తే కూడా చంద్రబలం పెరుగుతుంది. నిద్రించే ముందు తలగడ దగ్గర పటిక ముక్క ఉంచి నిద్రించడం ద్వారా, వీలైనప్పుడల్లా సోమవారం ఆవులకి అరటిపండు ఆహారంగా తినిపించడం ద్వారా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి చంద్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఈ సంకేతాల ద్వారా తెలుసుకొని చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటిస్తే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపు మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, జాతకంలో కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.